ఫుడీస్, వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. ఇప్పుడు కిడ్స్ ఫేవరెట్ అండ్ ఈజీ రెసిపీ ఆలూ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 5-6 పొటాటోస్ని స్మాల్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని 20 మినిట్స్ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. 20 మినిట్స్ వాటర్లో బాగా నానాలి. అప్పుడైతే పొటాటోస్లోని స్టార్చ్ అంతా పోయి స్టిక్కీగా అంటుకోవు. ఇప్పుడు నార్మల్ వాటర్లో ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని పొటాటోస్లోని వాటర్ అంతా పోయేలా డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ క్రష్డ్ వెల్లుల్లి, 2-4 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు డ్రైన్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ ప్యాన్లో వేసుకొని 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆలు కొంచెం మెత్తపడిన తర్వాత 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఆలు ముక్క సాఫ్ట్గా అయింది అనుకున్నప్పుడు 2 స్పూన్ల పప్పుల కొబ్బరి పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనా? ఇంత ఈజీయా అనుకుంటున్నారా? అయితే మీ పిల్లలకు ఒక ఛాలెంజ్. మీరు దగ్గరుండి మీ ఇంట్లో ఉన్న 10 ఇయర్స్ ప్లస్ పిల్లలని ఈ రెసిపీ చూస్తూ చేయమని చెప్పండి. పిల్లలు అమ్మ బిజీగా ఉన్నప్పుడు బొజ్జ నిండా తినాలంటే ఇలాంటి ఈజీ రెసిపీస్ ట్రై చేయవలసిందే. వాళ్ళు బాగా చేసినట్టయితే ఎలా వచ్చిందో నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ షేర్ చేయండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.